సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ని ఘనంగా శాల్వాతో సన్మానించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రభుగౌడ్. ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య, మంజుల ఈశ్వర్ గౌడ్ గారిని బీసీ మహిళల హక్కుల పక్షాన పోరాడాలని సంగారెడ్డి జిల్లా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం ఎంతో ఆనందదాయకమని, ఈ అవకాశాన్ని సంగారెడ్డి జిల్లా బీసీ మహిళలు అందరూ సంఘటితమై జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో బీసీ మహిళల యొక్క హక్కులను పొందేందుకు నిరంతరం పోరాడాలని, హక్కులను సాధించాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా లోపల మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల మరి ఆర్ కృష్ణన్న చేతుల మీదుగా మంజులా గౌడ్ గారు మరి ఈరోజు జిల్లాకు ఒక మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా నియమింపబడడం ఎంతో ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా మన అడ్వకేట్ గారు కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా, చీఫ్ సలహాదారులుగా నియామకం కావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి బీసీ సోదరిములందరికీ ఆనందింపదగ్గ విషయం. ఎందుకంటే ఏదైనా చట్టంతో నడుస్తుంది. మహిళలు కూడా ఒక దిక్సూచిగా మంజుల ఈశ్వర్ గౌడ్ గారు ఉన్నారంటే మహిళలందరూ గర్వపడాలి. ఎందుకంటే మహిళల లోపల ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఏ విభాగంలోనైనా అధికారులు ఎవరైనా సరే మరి మహిళలకు దక్కాల్సిన బీసీ పరంగా దక్కాల్సిన వాట ఏదన్నా ఉంటే మంజుల ఈశ్వర్ గౌడ్ గారు వచ్చి మరి సంబంధిత ఆధారాలతో పత్రాలతోని మరి వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు సంప్రదిస్తే దయచేసి ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కానీ వ్యవస్థలో కొనసాగుతున్న 4 శాఖల వారు కూడా స్పందించి మరి బీసీ మహిళా విభాగానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈ యొక్క వ్యవస్థను సంగారెడ్డి జిల్లా వ్యవస్థను నడుపుతున్నటువంటి మన బీసీ యంత్రాంగాన్ని నడుపుతున్నటువంటి ప్రభన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆయన వచ్చినప్పటి నుండి కూడా వ్యవస్థ కోసమే పనిచేస్తూ ఉన్నాడు. నేను వింటున్నా, వినబోతా కూడా. ఎందుకంటే అది కొంతమందికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే రోజుకో పూట గడిపే వాళ్లకు దీని యొక్క విలువ తెలియదు. కానీ ఒక వ్యవస్థను నడిపించాలనే అభిప్రాయం ఉన్న వాళ్ళకు నరాల లోపల నా జాతి బాగుపడాలని, నా వ్యవస్థ బాగుపడాలనే ఉంటుంది. కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ముందుకు రావాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానం పలుకుతుంది. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు.